బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా గెలిచి బయటకొచ్చిన తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రూల్స్‌ని అతిక్రమించి చేసిన కొన్ని పనులకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. సుమారుగా 2 రోజుల పాటు జైల్లో గడిపిన పల్లవి ప్రశాంత్‌ని బెయిల్ మీద బయటికి తీసుకొని రావడం కోసం ఆయన స్నేహితులు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన భోలే పల్లవి ప్రశాంత్ మీద ఎంత ప్రేమ చూపించారో వాళ్ళ మనసు అందరికీ తెలిసిందే. ఇక హౌస్‌లో కొనసాగడానికి స్పై బ్యాచ్ ఓట్ల కోసం భోలే అలా చేశారేమో అని అందరూ అప్పట్లో అనుకున్నారు. కానీ బయటకొచ్చిన తర్వాత కూడా ఆయన ప్రశాంత్ మీద అదే అభిమానం చూపించారు. తన పలుకుబడిని ఉపయోగించి తనకి తెలిసిన టాప్ లాయర్స్ అందరిని పిలిపించారు. సుమారుగా 50 మంది లాయర్స్ పల్లవి ప్రశాంత్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. చివరికి ప్రశాంత్‌కి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారు. అయితే బయటకొచ్చిన ప్రశాంత్ తన లాయర్స్‌తో యాంకర్ శివ అలాగే కొంతమంది ప్రముఖ యూట్యూబర్స్‌పై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. యాంకర్ శివ రీసెంట్‌గా తనకి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి చివరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోగా బూతులు తిడుతూ మమ్మల్ని అవమానించారంటూ తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రశాంత్‌కి నెగెటివ్‌గా ఒక వీడియో చేసి వదిలారు. ప్రశాంత్ కేవలం యాంకర్ శివ మీద మాత్రమే కాదు పలువురు యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్స్ మీద కూడా విరుచుకుపడ్డారు. అయితే తనపై కావాలని నిందలు వేశారని, తన పరువుకు భంగం కలిగించారని, ఖచ్చితంగా నా పరువు పోయింది కాబట్టి ఆళ్ళందరి మీద పరువు నష్టం దావా వేస్తానంటూ పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు. ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి అన్నారు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం జైలు నుంచి విడుదలైనటువంటి సమయంలో ఇంటికి వెళ్లారు. ప్రతి ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఖచ్చితంగా సంతకం చేయాలి. ఏదో గెలిచిన ఉత్సాహంలో చేసిన పనికి ప్రశాంత్‌ని ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేయడం అసలు బాలేదని ఆయన అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సండే ఎళ్లి సైన్ చేయడం ఏంట్రా బాబోయ్! నిజంగా చాలా దారుణమైనటువంటి విషయమే. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అయితే చెప్తున్నారు. అందుకే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఖచ్చితంగా వీటికి సపోర్ట్ చేయడానికే కారణం. ఒక అమాయకుడిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని శివాజీ కూడా చెప్తున్నారు. అందుకే ఇప్పుడు యాంకర్ శివ మీద దాదాపు 50 మంది లాయర్స్‌తో మరి ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయించడానికి సిద్ధంగా ఉన్నారట.